కరోనా ఎఫెక్ట్తో ప్రకటించిన లాక్డౌన్ వల్ల సినిమాల రిలీజులు ఆగిపోయి కొంతమంది నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరికొంతమంది నిర్మాతలు షూటింగ్లు ఆగిపోవడంతో పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 15 వరకు ప్రకటించిన లాక్డౌన్ వల్ల చాలా సినిమాల షెడ్యూల్స్ అర్ధంతరంగా ఆగిపోయాయి. దీనివల్ల నిర్మాతలు ఇప్పటికే ఆర్టిస్టుల డేట్స్ని కోల్పోయారు. దీంతో ఇప్పుడు ఈ సమస్య నిర్మాతల్ని నిద్రపోనివ్వడం లేదు. ఏప్రిల్ 15కి లాక్డౌన్ ముగిసినప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్టిస్టుల డేట్లు దొరుకుతాయా లేదా అనేది కూడా నిర్మాతల్ని మరింత ఆందోళన పడేలా చేస్తోంది. ఇక పరిస్థితి కంట్రోల్లోకి రాకుండా మళ్ళీ లాక్డౌన్ని కొనసాగిస్తే మాత్రం ప్రస్తుత నిర్మాణ దశలో ఉన్న సినిమాల నిర్మాతలందరూ మరిన్ని తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఏ సినిమాలకు వెంటనే డేట్లు ఇవ్వాలనే విషయంలో కూడా ఆర్టిస్టులు గందరగోళంలో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంలో నిర్మాతలు ఆర్టిస్టులే కాదు, ఆర్టిస్టుల మేనేజర్లు, షెడ్యూల్స్ని ప్రిపేర్ చేసే కో డైరెక్టర్ల అందరికీ పెద్ద తలనొప్పే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ఆర్టిస్టులతో ఉన్న సీన్స్ కోసం ఆర్టిస్టుల డేట్స్ని అడ్జస్ట్ చేయడం అంటే నాట్ ఏ ఈజీ జాబ్. ఈ విషయంలో మన తెలుగు ఆర్టిస్టులకు సంబంధించిన డేట్లను ఏదో రకంగా మేనేజ్ చేసినా పరభాషా నటీనటుల విషయంలో మాత్రం డేట్లు అనుకున్నంత ఈజీగా సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఉండే ప్రయారిటీస్లో మన తెలుగు సినిమాలు ఉండకపోవచ్చు. పైగా ఈ సమస్య కేవలం మంది మాత్రమే కాదు, దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా నిర్మాణ దశలో ఉన్న నిర్మాతలందరూ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ వీళ్ళు రాజీ పడకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్ద మనిషి పాత్రని పోషించాల్సి ఉంటుంది. ఆర్టిస్టులు సైతం మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించాల్సిన తరుణం ఇది. 75% పైగా పూర్తయిన ఏ భాషా చిత్రానికైనా సరే ఆర్టిస్టులు వెంటనే డేట్లు కేటాయించడం, వీటి తర్వాత 50% పూర్తయిన సినిమాలకు ప్రయారిటీ ఇవ్వడం, ఆ తర్వాత 50% లోపు పూర్తయిన సినిమాలకు డేట్లు కేటాయిస్తే నిర్మాతలకు ఎంత కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగినా నిర్మాణ దశలో ఉన్న నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోతారన్నది మాత్రం వాస్తవం. ఇదంతా ఓ ఎత్తైతే ఫారెన్లో ఇప్పటికే కొంత శాతం షూటింగ్ చేసి మళ్ళీ అక్కడ షూటింగ్ చేయాల్సిన సినిమా నిర్మాతల పరిస్థితి మాత్రం ఆందోళనకరమే. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల మరికొంతకాలం విదేశాలకు రాకపోకల్ని నిలిపివేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతంతో పాటు రాబోయే మరికొన్ని రోజుల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎనాలిసిస్ చేస్తే ఇలాంటి పరిస్థితుల వల్ల కొంతమంది ఆర్టిస్టుల డేట్లు కొంతమంది నిర్మాతలకు దొరకపోవచ్చు. ఈ ఎఫెక్ట్తో కొన్ని సినిమాలు ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అలాగే లాక్డౌన్ వల్ల పెరిగిన ఆర్థిక భారం, అప్పులు, వడ్డీల వల్ల కూడా కొన్ని సినిమాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఆర్టిస్టుల కాంబినేషన్లు సెట్ కాక ఆర్టిస్టుల్ని మార్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉండొచ్చు. పరిస్థితులు చక్కబడేంత వరకు ఏ విషయంలోనూ స్పష్టత రాక నిర్మాణంలో ఉన్న సినిమా నిర్మాతలందరికీ బీపీలు పెరిగి ఆరోగ్యాలు పాడయ్యే అవకాశము పుష్కలంగా ఉంది. ఇటువంటి గజిబిజి గందరగోళ పరిస్థితుల్లో నిర్మాతల్ని కాపాడుకోవాలి. లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం అవ్వడం ఖాయం.